ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని ప్రేమించి చక్కటి దినాన్ని ప్రభా మాకు అనుకూలపరిచి ప్రభా సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి ప్రభా నీ సన్నిధానములో గడపగలిగి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి కీర్తనలతో నీ నామాన్ని మహిమపరిచి వాక్యముతో మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి మేము ప్రభా మా కుటుంబానికి, మా యొక్క సంఘానికి మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు ప్రభా నీ పక్షాన్ని నిలవబడి నీ మాటలు నేర్చుకొని చుండగా ప్రభా సమయోచితమైన జ్ఞానమును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయమును దయచేయండి. ఎందరైతే నీ మాటలు వినబడుతున్నాయో ప్రభా, ఎందరికైతే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి వారు ప్రభా నీ యొక్క సత్యములో ప్రభా తండ్రి వారు నడవడానికి, నీ సత్యాన్ని అనుసరించడానికి మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మీకు మాత్రమే భయపడేవారుగా ప్రజలందరినీ మీరు దీవించి మీరు ఆశీర్వదించి యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరలో రానయున్న మీ కుమారుడు మా అందరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా. అదేవిధంగా మరి ఎందరైతే ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున, పరిచర్య తరపున మా ప్రత్యేకమైన వందనాలు యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాం. గ్రామ కాపురస్తులకు, గ్రామ పెద్దలకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ వీడియో సోషల్ మీడియాలో ఎందరైతే మా యొక్క ఛానల్ ఫాలో అవుతున్నారో వారందరికీ కూడా మా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు అలా ఉంటే అనేకమైన వీడియోలతో, అనేకమైన సందేశాలతో మనందరినీ దేవుడు ఆధ్యాత్మికంగా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనము అట్టి యొక్క అడుగుల్లోనికి, అట్టి యొక్క ఆలోచనలోనికి వెళుతూ దేవుని మాత్రమే మహిమపరిచేవారుగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈరోజు ఒక మంచి సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక ఎవరు అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా అటు ఇటు తిరగకుండా నిశ్శబ్దంగా ఉంటూ దేవుడు ఏదైతే మాటలు నాతో మాట్లాడుతున్నాడో ఆ మాటలు చాలా జాగ్రత్తగా మనం వినేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన బ్రతుకులను మారుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు, మన స్థితిగతులను మారుస్తాడు. దేనికి భయపడాలో, ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడితే మేలు కలుగుతుందో అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక చాలా జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. ఈరోజు చూడండి, వాక్యంలోనికి వెళ్తాను, జాగ్రత్త వినాలి. ఈరోజు చూడండి, మనుషులు సమాజంలో బ్రతుకుతున్న మనుషులు అండి ప్రతి దానికి మనిషి ఈరోజు భయపడుతున్నాడా లేదా? భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడని మనిషిని అడిగామనుకోండి, అయ్యా నువ్వు ఈ లోకములో పుట్టావు కదా, ఈ లోకములో బ్రతుకుతున్నావు కదా, నువ్వు దేనికి భయపడుతున్నావు అని అడిగామనుకోండి, చాలామంది గర్వంగా మేము దేనికి భయపడట్లేదు, నేను వీరులము సూర్యులము అనుకోవచ్చు. కానీ మనిషి దేనికి భయపడబోతున్నాడు ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసా దోమలు? తెలుసా దోమలు? ఈరోజు మనిషి దోమలకు భయపడుతున్నాడా లేదా? ఖచ్చితంగా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావయ్యా అని అంటే, అది ఒకవేళ మనలను కుడితే దానికి వచ్చే జ్వరాలు ఏంటో తెలుసా? డెంగ్యూ జ్వరం, మలేరియా, టైఫాయిడ్, రకరకాలుగా జ్వరాలు మనకు వస్తున్నాయి కనుక ఈరోజు మనిషి చిన్ని దోమకి మనిషి భయపడుతున్నాడు కనుక ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ బెడ్రూమ్లో, హాల్లో ఆల్అవుట్ పెట్టుకుంటున్నాడు, గుడ్ నైట్ పెట్టుకుంటున్నాడు, తర్వాత దోమల పొలలు ఎగిరించుకుంటున్నాడు. కొంతమంది అయితే ఆ మంచానికి దోమల తెర మ్యాట్ వేసుకుంటున్నారు. మరికొంతమంది అయితే ఎక్కడ కాంపౌండ్ హాల్లో కూర్చున్నా, ఎక్కడ హాల్లో కూర్చున్నా, ఎక్కడన్నా కొద్ది బయట కూర్చున్నా ఏం చేస్తున్నారంటే ఒకటి ఛార్జింగ్ బ్యాట్ పెట్టుకొని దాన్ని ఛార్జింగ్ పెట్టుకొని ఏం చేస్తున్నారు, దోమలన్నీ
చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తున్నారు? ఒకవేళ అవి నన్ను కుడితే ఏ టైఫాయిడ్ వస్తుందో, ఏ మలేరియా వస్తుందో, ఏ వ్యాధులు వస్తాయని మనిషి ఏం చేస్తున్నాడు? భయపడిపోతున్నాడు. నిన్న డీమార్ట్‌కి వెళ్తే అక్కడ బ్యాట్లు అమ్ముతున్నారు. ఎంత తెలుసా? 250, 350 బ్యాట్లు. మార్కెట్‌లో ఎక్కడికెళ్ళినా బ్యాటు. ఏ ఏరియాకెళ్ళినా దోమ లేని ఏరియా అయితే ఉందా? మనకు తెలీదు కదా! ఏమో కొన్ని ప్రాంతాలు ఉన్నాయేమో మనకు తెలీదు కానీ, మన చుట్టుపక్క ప్రాంతాల్లో దోమ లేని ప్రాంతాల ప్రదేశాలు లేవు. ప్రతి చోటకి వెళ్ళినా దోమలున్నాయి. ఆ దోమలకి ఈరోజు మనిషి భయపడుతున్నాడు. దోమలకి భయపడుతున్నాడు. చిన్న చిన్న జీవులకి మనిషి ఈరోజు భయపడిపోతున్నాడండి. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో నేను ఒకటి చూశాను అండి. ఆయన తాపి పని చేసుకుంటున్నాడు. తాపి పని చేసుకుంటున్నాడు. ఏం జరిగిందో తెలుసా? కందిరీగలన్నీ ఆయన మీద దాడి చేసాయి. కందిరీగలు. ఆ మనిషి ఎలాగైపోయాడో తెలుసా? మనిషి మొత్తానికి డ్రమ్ములోకి వెళ్ళిపోని తల ముంచేసుకొని ఎంత ఎంత ప్రయత్నం చేసినా ఆ మనిషి చాలా భయంకరంగా అయిపోయాడు. ఎందుకంటే చిన్ని జీవులు ఈరోజు మనిషి దాడి చేస్తున్నాయి. చిన్ని జీవులకి కూడా మనం భయపడవలసిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మనిషి. ప్రతి దానికి జాగ్రత్త తీసుకుంటున్నాడు మనిషి. ఒక బండి మీద వెళ్ళామనుకోండి, బండి ఒకవేళ యాక్సిడెంట్ అవుతే నేను సేఫ్టీగా ఉండాలని మనిషి ఏం చేస్తున్నాడు? హెల్మెట్ ధరిస్తున్నాడు. అంటే ప్రమాదాలకి మనిషి భయపడుతున్నాడు. కొన్ని కార్లు వచ్చాయి అండి, ఎంత యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్ అయినా ఆ సేఫ్టీ బెల్ట్ పెట్టుకుంటే, సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనిషికి ఎటువంటి ప్రమాదం బెలూన్స్ ఓపెన్ అయిపోతాయండి. ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో కారు, మొత్తం చుట్టుపక్కల అంతా ఆయనకి ఇంపార్టెంట్ ఏరియా అంతా బెలూన్స్ లాగా ఓపెన్ అయిపోతాయంటండి. అలా సెట్ చేస్తున్నారు కార్లు, కొన్ని కార్లు. అందుకే చెప్తారు కదా, ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ బెల్ట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, బైక్ మీద వెళ్తే హెల్మెట్ ధరించండి. ఎందుకంటే మనిషి ఈరోజు ప్రతి దానికి భయపడాలి. ట్రాఫిక్ పోలీసుని చూస్తే భయం, డిపార్ట్మెంట్ అధికారులను చూస్తే భయం, ఒక కలెక్టర్ గారిని చూస్తే భయం, ఒక ఎమ్మెల్యే గారిని చూస్తే భయం, ఒక ఎంపీని చూస్తే భయం, ఒక ప్రధానమంత్రిని చూస్తే భయం. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి గేరగా మనం మాట్లాడగలమా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడగలమా? ఎంత వినయంగా మాట్లాడాలి, ఎంత విధేయతగా మాట్లాడాలి. మన బాడీ యాంగిల్ అంతా మారిపోవాలి. ఒక ఉన్నతమైన అధికారి దగ్గరికి వెళ్తే అయ్యా దండాలు నమస్కారం, ఇలా బాడీ యాంగిల్ మార్చేసుకోవాలో. ఎవరికి తల వంచన నీవు కూడా అధికారుల దగ్గర తల వంచాలి, వినయంగా మాట్లాడాలి, విధేయతగా మాట్లాడాలి. సంస్కారంగా మనం మాట్లాడకపోతే ఎన్నో అవమానాలు కలుగుతాయి. మన ఫైల్ ఇసిరేస్తారు, మన పని జరగదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, లోపల వేసేస్తారు, లేకపోతే తిడతారు, లేకపోతే కొడతారు. గేరుగా ఉండకూడదు. అంటే మనిషి పోలీస్ డిపార్ట్మెంట్కి భయపడుతున్నాడు, ట్రాఫిక్ పోలీస్కి భయపడుతున్నాడు, అధికారులకు భయపడుతున్నాడు, దోమలకి భయపడుతున్నాడు, కందిరీగలకు భయపడుతున్నాడు. ప్రతి దానికి మనిషి ఈరోజు భయపడిపోతున్నాడు. ఎన్ని కుక్కలు మనిషిని చంపేసే తెలిసే పిల్లల్ని. సోషల్ మీడియాలో ఎన్ని కుక్కల బారిన పడి ఎంతమంది పిల్లలు పెద్దవారు చనిపోయారు తెలుసా? ఈ మధ్యలో పొలాల్లోకి పులులు వచ్చేస్తున్నాయి. పులులు వచ్చేసి ఆ ఊరినంతా గందరగోళం చేసేసి దాడి చేస్తున్నాయి. మనుషులు భయాక్రాంతులకి గురైపోతున్నారు, భయపడిపోతున్నారు. జీవికులు భయపడిపోతున్నారు, జంతువులకు భయపడిపోతున్నారు, కందిరీగలకు భయపడిపోతున్నారు, దోమలకు భయపడిపోతున్నారు. ప్రతి దానికి మనిషి భయపడాలి. ఎందుకంటే అవి కానీ మన మీద దాడి చేస్తే ముందు ఏం చేసి తెలుసా? కుక్క కరిచేటప్పుడు బొడి చుట్టూరు 14 ఇంజక్షన్లు వేసుకోవాలి. ఒకసారి నాకు కరిచింది. బొడ్డు అలాగ అయిపోద్ది, బూరుబ్బునట్టుగా. బజ్జీ ఉబ్బుతుంది చూసారా? బజ్జీ ఉబ్బునట్టు అలా ఉబ్బుతుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదులేండి, ఇంజక్షన్లు వచ్చేసినాయి. టైం పీరియడ్ ఇస్తాడు, ఇన్ని రోజులకు రండి ఇంజక్షన్ కనేసి ఇస్తాడు. అంటే మనిషి ఈరోజు కోర్టులో కూడా కేసులు వేస్తున్నారు. ఎందుకో తెలుసా? కుక్కలను నిర్మూలన చేయండి, కుక్కలను చంపండి అంటే కొంతమంది సినీ యాక్టర్లు, పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో తెలుసా? కుక్కలను చంపడానికి వీలు లేదని వారు కూడా కేసులు పిటిషన్ పెట్టుకొని కోర్టు దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నాను నేను? ఈరోజు మనిషి భయంకరమైన వ్యాధులకి గురవుతున్నాడు తెలుసా? షుగర్కి భయపడుతున్నాడా? భయపడుతున్నాడు. బీపీకి భయపడుతున్నాడా? భయపడుతున్నాడు. అనేకమైన వ్యాధులకి మనిషి భయపడుతున్నాడా? భయపడుతున్నాడు. వైరస్లకు భయపడుతున్నాడా?
భయపడుతున్నాడు. కరోనా వచ్చింది, నేను మాస్క్ ధరించుకోను అని నువ్వు షాపింగ్కి వెళ్ళి లేకపోతే మార్కెట్కి వెళ్ళామనుకో, నో ఎంట్రీ బోర్డు అక్కడ ఉంటుంది తెలుసా? మాస్క్ లేని వారికి నో ఎంట్రీ ఉంటుంది తెలుసా? శానిటైజర్ తగిలించుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, హ్యాండ్స్ చేసుకోవాలి, హ్యాండ్స్ శుభ్రం చేసుకోవాలి, మాస్క్ ధరించాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కరోనాలో. అంటే ఒక వైరస్ ఒక మనిషి మీదకి వస్తే మనిషి ఎన్ని పాటిస్తున్నాడో, ఎంత భయపడుతున్నాడో ఆలోచించండి. అలాగే షుగరు, మనకలా ఏది పడితే అది షుగర్ ఉన్నవారు తినడానికి వీలు లేదు. నేను బేకరీ షాప్కి వెళ్ళాం, బేకరీ షాప్కి వెళ్తే కేక్ తీసుకున్నాం, ముక్కల రొట్టె ఉంటుంది కదా, బన్నం. ఆ బన్ తీసుకుంటే ఆ పక్క బన్ అడిగాం, అది షుగర్ లెస్ అండి, షుగర్ ఉండదండి దాంట్లో, ఇది షుగర్ లేనిది, ఇది షుగర్ ఉన్నది. అంటే బన్నంలో కూడా ఏమొచ్చేసినాయి అంట, షుగర్ లేనిది, షుగర్ ఉన్నది. మేము ఉదయకాల ప్రార్థనలు కానీ ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఏమొస్తుంది తెలుసా? షుగర్లెస్ టీ వస్తుంది, షుగర్లెస్ కాఫీ వస్తుంది, షుగర్లెస్ టీ వస్తుంది. తర్వాత ఇది షుగర్ ఉన్న టీ అండి, మీకు షుగర్లెస్ కావాలా, షుగర్ ఉన్నది కావాలని అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారంటే, ఒకవేళ షుగర్ ఉన్న ఆయన ఆ షుగర్ ఉన్న టీ కానీ, ఆ బన్ కానీ, ఆ కేక్ కానీ, ఆ స్వీట్ కానీ తింటే ఆ వ్యక్తికి ప్రమాదం గనక ఈరోజు మనుషులు ముందుగానే సిద్ధపాటు చేసేసారు తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళండి, పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళండి, టీ స్టాల్కి వెళ్ళండి, షుగర్లెస్ ఉంటుంది, షుగర్ ఉన్నది ఉంటుంది, షుగర్ లేనిది ఉంటుంది. ఎందుకంటే అనేక మంది షుగర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు కనుక, చిన్న బిడ్డలకు కూడా షుగర్ వచ్చేస్తుంది కనుక, అనేక మందికి షుగర్ వచ్చేస్తుంది కనుక ఈరోజు మనిషి షుగర్కి భయపడుతున్నాడు. నీకులా స్వీట్ తినలేడు ఆయన, నీకులాగా షుగర్ ఉన్నది ఏమీ తాగలేడు, తినలేడు, ఉండలేడు. అలాగా మటన్ కూడా తినడానికి వీలు లేదంటండి షుగర్ పేషెంట్లకి. అది కూడా నాకు ఒకళ్ళు చెప్పారు, మటన్ తినడానికి వీలు లేదంట, ఆ చప్పని టీ తాగాలి. ఆ చప్పని టీలో చిన్న చిన్న ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. అయ్యా తాగలేకపోతున్నామంటే వీళ్ళ బాధ డాక్టర్ కరుణించి కొంత తీపున్న ట్యాబ్లెట్లు, అదైనా షుగర్ వచ్చే ట్యాబ్లెట్లు కాదు అవి, తీపుకున్న ట్యాబ్లెట్లు, షుగర్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్లు ఈరోజు చాలామంది వాడుతున్నారు. బీపీకి భయపడుతున్నారా? కారం తినకూడదు, మసాలా తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, డాక్టర్ ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ని ఫాలో అయిపోతున్నాం తెలుసా? మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, బ్రష్ రోజుకి 2 రోజులకు ఒకసారి బ్రష్ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన వేలో ఎక్కువ బ్రష్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి అని ఆయన వేలో ఉంటాడు. ఎక్కువ నడవాలి, నడుస్తాడు, ఎంత దూరమైనా నడుస్తాడు. నువ్వు ఈ ఫుడ్ తినాలంటే ఆ ఫుడ్ తింటాడు. నువ్వు మందు తాగితే చచ్చిపోతావంటే నేను మందు మానేశాడు ఆయన. అంటే మనిషి బ్రతకడానికి ఎన్ని వాటికి భయపడుతున్నాడు చూడండి. షుగర్కి భయపడుతున్నాడు, బీపీకి భయపడుతున్నాడు, దోమకి భయపడుతున్నాడు, డిపార్ట్మెంట్కి భయపడుతున్నాడు, ట్రాఫిక్ పోలీసు భయపడుతున్నాడు, పోలీసు వారికి భయపడుతున్నాడు, తేనెటీగలకు భయపడుతున్నాడు, జంతువులకి భయపడుతున్నాడు. ఇన్ని వాటికి మనిషి భయపడుతున్నాడు. కానీ మనిషి దేవునికి భయపడి పాపం చేయకుండా ఉంటున్నాడా? ఏది ప్రాముఖ్యం? దోమలకు భయపడుతున్న నీవు ఎప్పుడైనా దేవునికి భయపడ్డావా? ట్రాఫిక్ పోలీసుకి భయపడుతున్న నీవు ఏం చేస్తాడు? ఫైన్ వేస్తే 100, 200, 1000 రూపాయలు వేస్తాడు, అంతే కదా. దానికి గుండె దడక్కమంటుంది కదా. అక్కడ పోలీసుడు కనబడితే ఇక్కడ గుండె దడక్కమని బండి వెంటనే స్టిక్ అయిపోయి పడిపోయేవారు కొంతమంది, వెంటనే రివర్స్ చేసి పారిపోయేవారు కొంతమంది. మీరు చూడండి బీచ్ రోడ్లో ఎన్ని బళ్ళు ఆగిపోతాయి ఈరోజు తెలుసా? మాకేంటంటే సేఫ్టీ ఏంటంటే స్త్రీలతో వెళ్తున్నాం కదా, అందరు ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా, ఎవరు ఆపట్లేదు, ప్రతి బండిని ఆపేస్తారు, ఓదండ్రా అంటాడు. ఆ పోలీసుని చూస్తే మనిషికి భయపడిపోతారు. ప్రతి దానికి భయపడుతున్నాం. కానీ ఈ ప్రపంచాన్ని కలిగజేసిన దేవుడు ఒకడున్నాడు కదా, ఈ ప్రపంచాలను పరిపాలించిన పరిపాలకుడు ఒకడున్నాడు కదా, క్రియేటర్ ఒకడు ఉన్నాడు కదా, ఆకాశముని, భూమిని, నక్షత్రాలు ప్రతిదీ కలగజేసిన ఒకడు ఉన్నాడు కదా. ఆయనకి ఎప్పుడైనా భయపడ్డామా? దోమల తెర వేసేస్తున్నాం, అయ్యో డోర్లు వేసేస్తాం, ఆల్అవుట్ పెట్టేస్తాం, గుడ్ నైట్ పెట్టేస్తాం, దోమల పేడ పెట్టుకుంటాం. చిన్ని దోమ నీ చిటికినేలు వేస్తే చచ్చిపోద్ది. నీ చిటికినేలు అలా వేస్తే చనిపోయిన దోమకి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నీవు ఏ రోజైనా దేవునికి భయపడే విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నామా? తీసుకో. ఎందుకంటే ఆయన కనిపించాడు కదా, ఆయన దోమలా ఉన్నాడు కదా, కందిరేగలా ఉన్నాడు కదా, ట్రాఫిక్ పోలీసులా ఉన్నాడు కదా, ఒక ఉన్నతమైన అధికారిలా ఉన్నాడు కదా. ఆయన నీకు కనిపించట్లేదు, అలా అనిపించట్లేదు. మీకు ఒక సత్యాన్ని ఈరోజు చెప్తున్నాను చూడండి, జాగ్రత్త వినండి.
ఎన్ని పోస్టుల కంటే, ఎన్ని జంతువుల కంటే, ఎన్ని జీవుల కంటే దేవుడు ఎంత భయంకరుడో తెలుసా? ఆయన కాని భయపడకపోతే, ఒకవేళ లంచాలిచ్చి ప్రభుత్వ అధికారుల దగ్గర లంచాలు తీసుకొని భయాన్ని పోగొట్టుకోవచ్చేమో. నువ్వు ఎన్నో సేఫ్టీ జోన్లో ఉండి కొన్ని జీవులకి, కొన్ని జంతువుల నుంచి నువ్వు తప్పించుకోవచ్చేమో, కానీ నా దేవుని కన్నుల నుండి ఏమీ దాయలేం. పాడుకున్నాం కదా పాట. లోపపు మాయని చేసి అందరి కళ్ళు కప్పేయచ్చేమో, కానీ మన దేవుని కళ్ళు కప్పకుండా ఉండగలమా? ఆయన అన్ని సమస్తాన్ని తేటగా చూస్తున్నాడంట. 139 కీర్తనలో ఉంటుంది. కూర్చుండటానికి తెలుస్తుంది, నువ్వు లేచటానికి తెలుస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని తెలుస్తుంది, నీ ఆలోచన రాకముందే నువ్వేం ఆలోచిస్తున్నావు ఆయనకి తెలుసు. నువ్వు పాతాళముకు వెళ్ళిపోయినా నేను అక్కడే ఉన్నాను, నువ్వు పరమునికి వెళ్ళినా నేను అక్కడ ఉన్నాను, నువ్వు పడుకున్నా, కూర్చున్నా, త్రోవ నడిచినా, ఎక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను చూచుచున్నా దేవుడును. నేను లేని చోట అనేది భూప్రపంచంలో ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలమా? చెప్పలేమే. దేవునికి భయపడాలి. ఖచ్చితంగా నీవు నేను ఎవరికి భయపడాలో తెలుసా? దేవునికి భయపడి పాపం చేయకుండా ఉండాలండి. పాపం చేయకుండా ఉండాలి. దేవునికి భయపడి తప్పు చేయడం మాత్రం మనిషి మారడం లేదు. ఎన్ని పాపాలు. ఎవరమ్మ ఈ మధ్యకాలంలో ఒకటి చంపేశాడు కదా, ఏం పేరు? ఆ పేరు చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో రోజుకి. వైష్ణవి. మనిషి రోజు రోజుకి ఎన్ని పాపాలు చేస్తున్నాడో. ఈ యొక్క కంప్యూటర్ కాలంలో ఉన్న మనము సోషల్ మీడియాలో ఈరోజు ఎన్ని న్యూస్లు మనం చూస్తున్నాం తెలుసా? నిండి గర్భిణీలను, పసికందలను చంపేసే తల్లులు ఉన్నారు, పసికందలను చంపేసే తండ్రులు ఉన్నారు, ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసి పాడు చేసే భర్తలు ఈరోజు సమాజంలో ఉన్నారు తెలుసా? వస్ని అమ్మాయి ఎంత సోషల్ మీడియాలో ఎంత అమ్మాయి యొక్క వీడియోలు వైరల్ అవుతున్నాయి తెలుసా? 5 నెలల గర్భిణిని కత్తితో పొడి చేసి ఏమి ఎరగలేనట్టుగా బయటకు వచ్చి టీ తాగడానికి వెళ్తున్నాను మావయ్య అని మావి గారికి చెప్పి మరి బయటికి వెళ్ళాడంటే మనిషికి ఎంత ధైర్యం చూడండి. మనిషికి ఎంత ధైర్యం చూడండి. మనిషి రోజు రోజుకి పాపం పెరిగిపోతుంది. కట్టుకున్న భార్యని చంపేస్తున్నాడు, కట్టుకున్న భర్తను చంపేసి డ్రమ్ముల్లోనంట ముక్క ముక్కల నరికి, చేప ముక్కలా నరికి డ్రమ్ముల్లో పెట్టి ఆ డ్రమ్ముల్లో సిమెంట్ మేగుతున్నారంటండి, మాలు వేస్తున్నారంట. మనిషికి ఎంత ధైర్యం వచ్చేసిందో చూడండి. రోజు రోజుకి మనిషి ఎలాగ పాపంలో పెట్టరేకపోతున్నాడో. భర్తలను చంపేడు పెట్టండి. చిన్న రక్తం చూస్తే కళ్ళు తిరిగిపోయిన స్త్రీలు, ఆ సున్నితమైన స్త్రీలు ఈరోజు భర్తని మత్తు ఇంజక్షన్లు వేసి మత్తు మందులు కలిపి పీరియడ్తో కలిసి చంపి ముక్క ముక్కల నరికి టైల్స్ కింద పెట్టిన వాళ్ళు కొంతమంది, డ్రమ్ముల మీద పెట్టిన వాళ్ళు కొంతమంది, కొంతమంది అయితే ప్యాక్ చేసి కవర్లో పెట్టుకొని పెద్ద పెద్ద చెరువుల్లోకి వెళ్ళి పడేస్తున్నారు ఈరోజు. ఎవరు? అదే స్త్రీ అంటే సున్నితమైనది, చాలా ఓర్పు కలిగి ఉన్నది, చాలా సహనం కలిగి ఉన్నది, చాలా సాత్వికంగా ఉంటుంది, సెన్సు మైండ్ ఉంటుంది. బ్లడ్ చూస్తే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు, ఏదైనా పురుగు కానీ ఎలక కానీ బొద్ది కానీ చూస్తే అల్లిపోతారు అనుకుంటున్న స్త్రీలే ఈరోజు ఏం చేస్తున్నారంట? చంపేస్తున్నారు. దగ్గర కొన్ని ఫొటోస్ ఇమేజెస్ కొన్ని నేను దాస్తుంటాను. ఒక ఆమె ఒక పీరియడ్తో కలిసి ఎక్కువగా తిరుగుతుంటే తల్లి గద్దించిందంట. అమ్మా నువ్వు చేస్తున్నది తప్పు అని అన్న పాపానికి ఆ ప్రియుడు ఈవిడు కలిసి ఆవిడ మెడలో చున్ని ఆ తల్లికి మెడకు చుట్టి, ఆ పక్క నుంచి వాడు ఈ పక్క నుంచి ఈమె 2 మెడకు చుట్టి చున్నీలతో చంపేసి 3 రోజులు ఒకళ్ళు ఫిజికల్గా వారు కలిసారంట, ఫిజికల్గా ఉన్నారంట. ఎక్కడా? ఒక శవం, అది 9 మాసాలు మోసి కని పెంచి పెద్దవాళ్ళు చేసిన ఆ తల్లి ముందు నువ్వు ఫిజికల్గా నువ్వు అలాంటి పాపం చేయడానికి నీకు ఎంత ధైర్యం? మనిషి పాపం చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే మనిషి ఇన్ని వాటికి భయపడుతున్న మనిషి దేవునికి భయపడే పాపం ఏమైనా మానేస్తున్నాడా? మానట్లేదు. రోజు రోజుకి పెరిగిపోతుంది. మొన్నటికి మొన్న 10th క్లాస్ అమ్మాయిని ఏం చేశాడు? 18 చోట్ల ఎన్నో చోట్ల పొడి చేశాడు. పట్టపగలు 3 అంతస్తుల బిల్డింగులకు వెళ్ళి పొడి చేశాడు.
దేనికోసం వచ్చేవారంటే బ్యాట్ కోసం వచ్చాము అన్నాడు, దానికోసం వచ్చాము అన్నాడు. బ్యాట్ కోసం వచ్చాడు అంటే చూసిందంట అమ్మాయి చంపేశాడండి. ఈ చిన్న బిడ్డలు కూడా చంపేస్తారంటే అలా కల్చరు పాడైపోయింది. ఈ సోషల్ మీడియా, ఫోన్లు, సినిమాలు రకరకాలుగా ఈరోజు మనుషులను పాడు చేస్తున్నాయి. లేవియాకాండము 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ఒక మాట మనం చూద్దాం. చెవిటివాడిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలనని నేను యెహోవాను. ఎవరికి మనిషి భయపడాలి? మన దేవుడు, మన సృష్టికర్త, మన సర్వలోక న్యాయాధిపతి అయిన ఆ మహోన్నతుడైన దేవాది దేవునికి మనిషి భయపడాలండి. భయం లేకపోతే ఏం పని చేస్తారో తెలుసా? భయం లేకపోతే, దేవుని భయం లేకపోతే మనుషులు ఎలా తయారవుతారో తెలుసా? దేవుని భయం లేకపోతే మనుషులు త్రాగుబోతులు అయిపోతారు. దేవుని భయం లేకపోతే మనుషులు వ్యభిచారులు అయిపోతారు. దేవుని భయం లేకపోతే మనుషులు దొంగలైపోతారు. దేవుని భయం మనుషులు లేకపోతే కూతురిని చంపేస్తారు, తండ్రిని చంపేస్తారు, తల్లిని చంపేస్తారు, భార్యని చంపేస్తారు, ప్రియురాలను చంపేస్తారు, ప్రియుడిని చంపేస్తారు, రక్త సంబంధికులను చంపేస్తారు, అన్నదమ్ములను చంపేస్తారు, అక్క చెల్లెలను చంపేస్తారు ఆస్తుల కోసము. ఎవరి భయం లేకపోతే? దేవుని భయము మనిషికి లేకపోతే, దేవుని భయము మనిషి లేకపోతే అమ్మని చంపేస్తారు, నాన్నని చంపేస్తారు, చెల్లిని చంపేస్తారు, అక్కని చంపేస్తారు, అన్నని, తమ్ముని, ప్రియుడిని, ప్రియురాలి, కూతురిని, కొడుకుని, స్నేహితులను చంపేస్తారు. తెలుసా? మొన్నటికి మొన్న కోటి రూపాయలు లోన్ ఇచ్చారంటండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక సేవకుడు నోట్ అంట విన్నాను. ఏంటి లోన్ ఇప్పించి, ₹1,00,00,000 లోన్ ఇప్పించి ఇన్సూరెన్స్ చేపిస్తారు కదా, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ పేరున చేయించుకున్నారంటండి. జామీగా అంటారు కదా, ఏమంటారు దాన్ని? అది ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ అమౌంట్ ఏం చేస్తారంటే, ఎవరికైతే పెట్టుకున్నారో ఏమంటారు దాన్ని? మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. జామీగా అంటారు. అంటే జస్ట్ మనకి ఏదైనా జరిగితే ఆమె అంటారు. అయితే ఆమెను కాదు. అయితే ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఏం చేశారంటే తెలుసా? పాపం నమ్మాడంటండి ఫ్రెండ్స్ని. ఫ్రెండ్స్ అంటే ఎవరిగా నమ్ముతారు కదా, ఇంత ఆపదలు ఆదుకున్నారో మహానుభావులు. మా అమ్మ, మా నా తల్లిదండ్రులు, మా రక్త సంబంధికులు ఎవరైనా ఆదుకోలేదు, నా ఫ్రెండ్స్ ఇంత సహాయం చేశారనేసి ఎంత ఆనందపడి ఉంటాడో పాపం. చంపేశారంటండి. చంపేసి ఆ వచ్చిన ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ వస్తుంది కదా, ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇలా కూడా వస్తారా ఫ్రెండ్స్ అంటే? ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ భార్యను మోసం చేసి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికొని వచ్చాడు. అన్నదో లేకపోతే ఏ వరుసలు పిలుచుకున్నారో మనకు తెలియదు, కానీ వచ్చాడు, నమ్మినాడు, కుదురుగా ఉన్నాడా అంటే వాడి భార్యనే తీసుకెళ్ళిపోయాడు. ఫ్రెండ్ భార్యని తీసుకెళ్ళిపోయాడు. బంగారం, నగలు, డబ్బు, ఆస్తులు అన్నీ పట్టుకొని ఫ్రెండ్తో వెళ్ళిపోయింది. తెలుసా? ఎంత మోసగాళ్ళు ఉన్నారో తెలుసు సమాజంలో, ఎంత అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారో తెలుసు సమాజంలో. మనిషికి భయం లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. దేవుని భయం లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. దోమకు భయపడిపోతున్నావు, ఏగ భయపడుతున్నావు, జంతువులు భయపడిపోతున్నావు, అధికారులకు భయపడిపోతున్నావు, ప్రతి దానికి భయపడిపోతున్నావు. నీవు అస్సలు భయపడవలసింది దేనికో మనకు అర్థమైందా? దేనికి భయపడాలి మనిషి? దేనికి భయపడాలి? దేనికి భయపడితే మనిషికి క్షేమం కలుగుతుందో తెలుసా? ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుడు, మనం నమ్ముకుంటున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయనకి మాత్రమే మనం భయపడితే ఇవన్నీ ఆగుతాయి. దేవోక్తి లేని ఎడల జనులంట కట్టు లేక తిరుగుతారంట. అంటే దేవుడు లేకపోతే మనుషులు ఒక కట్టడి ఉండదా? ఉండదు. ఒక పద్ధతి ఉండదు. వాయి, వరుస, వదిన, చెల్లి ఏమి ఉండదండి. పిన్నెని ఉండదు, చెల్లెని ఉండదు, వదినని ఉండదు, అక్కని ఉండదు, అత్తమ్మని ఉండదు. వాయి వరుసలు లేకుండా పెట్టరేగిపోతారు పాపం పనులు చేయడానికి. చెలరేగిపోతారు మనిషి దేవుడికి భయం లేకపోతే. పెద్ద చిన్న లేకుండా, తేడా లేకుండా, గౌరవం లేకుండా విచ్చలవిడిగా మనిషి తయారవ్వడానికి కారణం దేవుని భయం లేకపోతే. సాతాను వలలో చిక్కుపోని అనేక మందిని వాడు వశం చేసుకుంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, అయ్యా ఇన్ని వాటికి భయపడిపోతున్నా మీరు,
ఒక్కసారైనా నాకు ఎప్పుడైనా భయపడ్డారా? ఎప్పుడైనా ఒక్కసారైనా నాకు భయపడి పాపం చేయకుండా మీరున్నారా అని దేవుడు అడిగితే, ఇప్పుడే ప్రత్యక్షమే అడిగితే నీవు నేను సమాధానం ఏం చెప్పగలం? ప్రభా, నువ్వంటే నాకు ఎంత భయముప్పు తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎక్కడ చదువుకున్నా, ఏ ప్రాంతానికి ప్రయాణం చేసినా, ఏ ఒంటరితనంలో ఉన్నా నేను ఎంత భయపడిపోతున్నానో తెలుసా ప్రభా? నీ నేత్రాలను చూస్తా, నాకు తెలుసు నీ గ్రంథం చక్కగా సెలవిస్తుంది, నీకు దాయకుండా నేను ఏ పనులేను చేయలేను. నీ కళ్ళు సీసీ కెమెరా ఫొటోస్ కంటే వేల రెట్లు, కోట్ల రెట్లు చాలా క్లారిటీగా కనిపిస్తాయ్యా. నేను ఎంత భయపడిపోతున్నానని సమాధానం చెప్పగలం మనం? ఎన్ని పాపాలు చేస్తున్నాం తెలుసా? ఒంటరితనంగా ఉన్నప్పుడు ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎన్ని మోసాలు చేస్తున్నాం, ఎన్ని అన్యాయాలు చేస్తున్నాం. ఎంత పాపం చేసి, ఎంత ఆలోచనలు, చెడ్డ ఆలోచనలతో మనం చెట్టరైపోతున్నామో ఒకసారి మనం ఆలోచించుకుంటే దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. 86 కీర్తన గ్రంథం 86 అధ్యాయము 86 అధ్యాయం కీర్తన గ్రంథం 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. అడగాలి, భక్తులు అడిగారు అలాగా. ప్రభా, నేను మంచి మార్గంలో వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ప్రభా? నాకు నేర్పించండి అయ్యా, నాకు నడక నేర్పించండి అయ్యా, నాకు మాట్లాడడం నేర్పించండి అయ్యా, నా తలంపులు ఎలా ఉండాలో నాకు నేర్పించండి అయ్యా, పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో మీరు నాకు నేర్పించండి అయ్యా అని భక్తులు దేవుని వేడుకున్నారు. మనం కూడా వేడుకోవాలి, మనం కూడా ఆయన సహాయం పొందుకోవాలి, ఆయన విజ్ఞాపన చేయాలి. ఎలా చేయాలి? యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గంలో నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు, నీ నామమునకు మాత్రమే భయపడినట్లు. ఏగలకో, దోమలకో, పోలీసు వారికో, డిపార్ట్మెంట్ వారికో, షుగర్కో, బీపీకో, వ్యాధులకో కాదు నేను భయపడవలసింది. నీ నామమునకే భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. ఏకదృష్టి కలిగి చేయం ప్రభా. నీ నామానికి మాత్రమే నేను భయపడాలి ప్రభా. నీ సన్నిధికి మాత్రమే నేను భయపడాలి ప్రభా. నీకు మాత్రమే భయపడాలి ప్రభా. నీకు మాత్రమే భయపడితే ప్రభా నాకు మేలు ప్రభా, నాకు దీవెన ప్రభా, నాకు మేలు కలుగుతుంది. నేను ధన్యుడిగా ఉంటాను ప్రభా, ధన్యుడిగా ఉంటాను. లేఖన భాగం చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథం 128వ అధ్యాయము. ఒకసారి చూడండి, అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు. ఊరికినే వదలడండి దేవుడు. దోమ నిన్ని ప్రయోజకం చేయదు. ఎండి ఈగల, కందిరీగలని ప్రయోజకం చేయవు. పులులకు భయపడిపోతున్నాడు కదా, పొలాల్లోకి వచ్చిన పులులకు మనిషి భయపడిపోతున్నాడు. భయపడవద్దని నేను చెప్పట్లేదు, అంత భయపడిపోతున్నా. నీవు ఏ రోజన్నా దేవునికి భయపడ్డావా? ఆ దేవునికి భయపడితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు. అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవించదు. ఈరోజు నా కష్టము కనబడట్లేదు. ఎన్ని నీళ్ళేసినా ఆ కొండకి కన్నం ఉంటే నీళ్ళు కనబడతాయా? కొండలో కనబడవే. నేను ఎంత కష్టపడుతున్నాను, రే అనక, పగలనక, వాననక, ఎండ అనక నేను కష్టపడుతున్నాను. టైంతో పని లేదు, వాతావరణంతో పని లేదు, శరీరం సహకరించకపోయి నేను కష్టపడుతున్నాను, అయినా నేను ప్రయోజకం అవ్వట్లేదేంటి, నా కష్టం కనబడట్లేదేంటి అని మనిషి ఈరోజు అనుకుంటున్నాడు కదా. దానికి కారణం ఏంటో తెలుసా? మనకి దేవుని భయభక్తులు లేకపోవడమే కారణం. చాలా చక్కగా రాయించాడు కదా దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు. వాడికి ఏం కదువు ఉండదు, అంతా సమృద్ధి ఉంటుంది. లేములో కూడా సమృద్ధి ఉంటుంది వాడికి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి అంత మాత్రమే. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవించదు, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఇన్ని లాభాలు ఉన్నాయా? మన చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడుతుందంట, మనకి మేలు కలుగుతుందంట. అంత మాత్రమే కాదు, నీ కౌగిట భార్య ఫలించి ఏం చేసిందంట? నేను చదువుతాను, జాగ్రత్త. నీలోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావళిలే ఉండెను. చూడండి ఎంత నిండుగా ఉంటుంది ద్రాక్ష గెలలో. చూసారు ఎప్పుడైనా? ఈరోజు తప్పిస్తున్నాం మేము. మా ఇంటికి వెళ్ళేటప్పటికి ద్రాక్ష గెలలు ఉంటాయి, గుత్తులు ఉంటాయి. ఆ ద్రాక్ష గెలను చూస్తున్నప్పుడు నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిలా ఉండాలి. ఉంటున్నారు అలాగా? ఉండట్లేదు. దానికి కారణం ఏంటో తెలుసా?
దేవుని యందు భయభక్తులు లేకపోవడమే కారణం. అంత మాత్రమే కాదు, నీ పిల్లలు నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలవైనందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగ ఆశీర్వదించబడను. మన చేతుల కష్టార్జితమునికి కనబడుతుంది. మన భార్య ఫలించి ద్రాక్షవల్లిగా ఉంటుంది. మన భోజన బల్ల చుట్టూ మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించిన జీవితకాలం అంతా యెరూషలేముకి క్షేమం కలుగును. నీ పిల్లలు నువ్వు చూచిదవు. చూస్తున్నారు అలాగా? 50కి అవుట్, 40కి అవుట్, 30కి అవుట్, చచ్చిపోతున్నారు. కానీ దేవుడి గ్రంథం ఏమంటుంది? నీ పిల్లలను చూస్తావు. చూడాలి అంటే ఒక మంచి మాట నేను విన్నాను. నేను కానీ ఒక నిజమైన విశ్వాసనైతే, నేను కానీ నిజమైన క్రైస్తవుడనైతే, నేను నిజమైన భక్తుడనైతే, నా తర్వాత వచ్చే 4 తరాల వరకు ఆ భక్తి ఉంటుందంటండి. ఏముంటుందంట? ఆ భక్తి. ఇదిగో మా పితరుడు, మా తాత, మా ముత్తాత, మా నాన్న ఎంత భక్తిపరుడు తెలుసా? ఊరికినే వదలడు. 4 తరాల వరకు నేను విశ్వాసగా ఉంటే, ఒక నిజమైన భక్తిపరుడుగా నేను ఉంటే, నా తర్వాత పుట్టే తరము, ఆ తర్వాత పుట్టే తరము, ఆ తర్వాత పుట్టే తరము, ఆ తర్వాత పుట్టే తరం కూడా చూస్తాం. మనం చూడాలన్నా, మన పిల్లలు భక్తిపరులుగా ఉండాలన్నా మనం కరెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి కరెక్ట్గా? దోమనికి భయపడి ఏం చేస్తున్నాం? డోర్లన్నీ క్లోజ్ చేసేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మెస్ డోర్లు పెట్టించుకుంటున్నాం, ఆల్అవుట్లు పెట్టించుకుంటున్నాం, గుడ్డేలు పెట్టించుకుంటున్నాం, బ్యాట్లు పెట్టుకుంటున్నాం. రకరకాల వస్తువులు, సామాగ్రిని ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నాం. మనకు మీషోలోకి వెళ్ళిపోతున్నాం, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఏది ఇవ్వాలని, ఏ సేఫ్టీగా ఉంటుందని అన్ని ఐటమ్స్ మనం చెక్ చేసేస్తున్నామే. ఈరోజు నన్ను దేవుడు నిత్యత్వంలోనికి నడిపించాలి. మనకు నరకం అనేది ఒకటి ఉంది. దోమ కుడితే మలేరియా వచ్చింది అనుకోండి, ఒక ఇంజక్షన్ కోర్సు వాడితే పోతుంది. నరకంలోని ఒక వ్యాధి సంపాదించుకున్న మనకు అది పోతుందా? పోదు కదా. నిత్యం అది యుగ యుగాలు అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఎప్పుడూ ఏడుస్తూనే కేకలు, గుండులు రోధించి ఏడుస్తామంటండి. దానికి భయపడు నువ్వు. దానికి మాత్రమే మనం భయపడాలి. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నీ నామమునకు భయపడినట్లు నా హృదయము నాకు దృష్టించు ప్రభా. నా హృదయం దృష్టించు ప్రభా, నీ యందు దృష్టించు ప్రభా. నీ నామం మాత్రమే నేను భయపడాలి ప్రభా. నాకు నేర్పించయ్యా ఎలా భయపడాలి, ఎలా పాపం చేయకుండా ఉండాలి. ఎప్పుడైనా అడిగారా? పాపం చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి? బైబిల్లో మాట ఉంటుందంటే, వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయము. ఏమంట? చూద్దాం. 119 కీర్తన గ్రంథం. పాపం చేయకుండా ఉండడానికి కారణమే, అసలు దేవుడు ఒక మంచి మెడిసిన్ ఇచ్చాడండి, ఒక మంచి మందు ఇచ్చాడు. ఈ మందు ఎప్పుడు పనిచేస్తా తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. 11వ వచనం, 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీకు నాకు వాక్యము హృదయంలో ఉంటే, నీ సంఘానికి నా సంఘానికి వాక్యము హృదయంలో ఉంటే, నీ సేవా జీవితానికి నా సేవా జీవితానికి వాక్యము హృదయంలో ఉంటే, నీ కుటుంబానికి నా కుటుంబానికి వాక్యము హృదయంలో ఉంటే, పాపము జోలికి కాదు కదా, దాని తలంపుల్లోనూ కూడా మనం వెళ్ళము. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆ తలంపులే రావు మనకి, కానీ తలంపులు వస్తున్నాయి. పాపంకి మనం కాళ్ళు దువ్వుకుంటూ పరిగెలెట్టుకుంటూ దాని వెనకాల పరిగెలెడుతున్నాం. చూసారా? దాని కారణం ఏంటో తెలుసా? మనం హృదయంలో వాక్యము లేదు. మనకి దేవుడు అంటే భయము కానీ భక్తి కానీ లేకపోతే ఏమని చేస్తామంటే, బూతులు మాట్లాడతాం, తాగుతాం, తిరుగుతాం, చాటింగ్ చేస్తాం, అనేకమైన వ్యర్థమైన ప్రదేశాలకు వెళ్తాం, వ్యర్థమైన ఉచ్చారణ చేస్తాం, వ్యర్థంగా ఆలోచిస్తాం, వ్యర్థంగా సమయాన్ని గడుపుతాం. ఇన్ని రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని భయభక్తులు లేకపోవడం, హృదయంలో వాక్యము లేకపోవడమే. చాలా చక్కగా రాయించాడు కదా గ్రంథకర్త. నా హృదయంలో వాక్యం ఉంటే నేను పాపం చేయను. దానికి సీక్రెట్ ఏంటి? ఏ హాస్పిటల్కి వెళ్ళాలి?
ఏ పుస్తకాలు చదవాలి? ఏం అవసరం లేదండి. నా హృదయంలో వాక్యం అనేది వింటే అసలు ఎలా మాట్లాడాలో, ఒక స్త్రీని ఎలా చూడాలో, ఒక తల్లితో ఎలా మాట్లాడాలో, ఒక తండ్రితో ఎలా మాట్లాడాలో, తోబుట్టువులతో మాట్లాడాలో, ఒక పరాయి స్త్రీతో నేను ఎలా మాట్లాడాలో, పరాయి స్త్రీని నేను ఎలా చూడాలో, పరాయి పురుషుడిని ఎలా చూడాలో అన్నీ రాయించాడు దేవుడు. అందుకని అంటాను, మాటికి అంటాను, నా దేవుడు చాలా గొప్పోడు, నా దేవుడు చాలా మంచి దేవుడు. అంత మంచి దేవుడు, అంత గొప్ప దేవుడు ఎక్కడ మనకు దొరకడు, ఎక్కడా దొరకడు. ఈ భూలోకములో ఎక్కడ ఇలాంటి దేవుడు మనకి ఎక్కడ దొరకడు. అంత గొప్ప దేవుడు నా దేవుడు. అందుకే కదా ఎవరి సంఘానికి రాకపోయినా, కొద్ది మంది చిన్నపిల్లలతో ఉన్నా సరే, ప్రతి వారం డబ్బులు ఖర్చు పెట్టి మానకుండా ఎందుకు వస్తున్నాము? ఒక్కరైనా ఈ దేవుని తెలుసుకోకపోతారా? ఒక్కరైనా ఈ సత్యాన్ని తెలుసుకోకపోతారా? ప్రయాసపడుతున్నాం, సౌండ్ అంతా బయట పెడుతున్నాం. అందరికీ ఊరంతా ఎంతైతే శబ్దం ఉందో, ఈ శబ్దం పనిచేస్తుందో అన్ని వీధులకి వినబడేటట్టుగా వాక్యాన్ని చక్కగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను బాగుండాలి, నీవు నేను సంతోషంగా ఉండాలి. దోమకు భయపడిపోతున్న నీవు నేను కూడా దేవునికి భయపడాలి. అది మేలండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మనం వేటకి వెళ్తున్నాం కాబట్టి, సముద్రం మీద బ్రతుకుతున్నాం కాబట్టి, సముద్రాన్ని చూసి భయపడతామా లేదా? దాని తరంగాలు చూసి భయపడతామా లేదా? తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు వేటకి వెళ్తామా? వెళ్ళమే. బోట్లు కట్టేస్తాం, చాలా సేఫ్టీ జోన్లు కట్టేస్తాం, పెద్ద పెద్ద లంగారులు వేస్తాం, పెద్దగా మనం కర్రలు ఉట్టేస్తాం, మంచి బలమైన తాళ్ళతో కడతాం. ఎందుకంటే తుఫాను కాబట్టి వ్యాపారం కానీ బోటుకి కానీ నష్టం కలుగుతుందేమో, ఒకవేళ వేటకి వెళ్తే నాకు ప్రమాదం కలుగుతుందేమో అని ఏం చేస్తాం? మనం భయపడిపోతాం. దేనికి భయపడిపోతాం? సముద్రానికి భయపడిపోతాం కదా. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము ముగించేస్తాను. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనము. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చాలా చక్కటి మాట మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఒకసారి చూడండి. సముద్రము దాటి లేకుండానట్లు దాని తరంగములలో ఎంత పొర్లినను అవి ప్రబలకియు, ఎంత ఘోషించినను దాని దాటలేకి ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడు. బీచ్లోకి ఎప్పుడైనా వెళ్ళారా? ప్రతి బీచ్లోకి ఇసుక ఉంటుందా? రాళ్ళు ఉంటాయా? ఇసుకే ఉంటుంది. రాళ్ళు తర్వాత వచ్చినాయి, ఇసుకే ఉంటుంది. ఇసుక ఏం చేసిందంటే ఆ ఇసుకని దాటి రాకుండా దాన్ని అడ్డుకట్టగా దాన్ని ఏం చేశాడు? ఇసుకని సరిహద్దుగా పెట్టాడు. ఇసుకని సరిహద్దుగా పెట్టి దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి, నేను చదువుతుంది మరొకసారి. నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడారా? సముద్రానికి భయపడిపోతున్నా నీవు, సముద్రాన్ని కలగజేసిన దేవుడు నాకు మీ భయపడరా? నా సన్నిధిని వనకండి. నా సన్నిధి అంటే ఎంత బాధాకర విషయం తెలుసా? సన్నిధికి వచ్చే ప్రేమ లేఖలు రాసుకుంటున్నారు తెలుసా? ఎక్కడా? సన్నిధిలోనే చూసుకోవడం, సన్నిధిలోనే ప్రేమించుకోవడం, సన్నిధిలోనే లవ్ లెటర్లు రాసుకోవడం, సన్నిధిలో ఉండే చాటింగ్ చేసుకోవడం. సన్నిధిలో ఉండి నువ్వు ఒక అమ్మాయిని ఎలా చూస్తున్నావు? నీ చెల్లిలా భావిస్తున్నావా? మనమందరము సహోదరులము, సహోదరిమణులము భావిస్తున్నావా? అలా భావిస్తే ఆ అమ్మాయిలో నీకు పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయితో నేను వేరేగా ఉండాలని ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? రాదు కదా. మన చెల్లితో అలా అనుకుంటామా? మన అమ్మతో మనం అలా అనుకుంటామా? మన అక్కతో అలా అనుకుంటామా? అనుకోం. ఎందుకంటే మనమందరము సహోదరులము, సహోదరిమణులమని మర్చిపోతున్నారు కనుక మన చూపుల ఆలోచనలు మారుతున్నాయి, మన తలంపుల ఆలోచనలు మారుతున్నాయి. ఒక అబ్బాయి చెప్తున్నాడు నాకు, చర్చిలోకి వచ్చిన ఆంటీ తోటి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నాడంట. ఆ వయసు ఎంత, ఆవిడెంత, నీ వయసు ఎంత? అసలు వాళ్ళు చెప్తారండి, నాకు అన్నీ చెప్తారు పిల్లలు. వాళ్ళతో కొన్నిసార్లు ఫ్రీగా ఉంటాను, ఫ్రీగా ఉంటే అన్నీ చెప్తారు. అంటే ఒక చర్చికి వచ్చిన ఒక ఆంటీ అంటే ఒక అమ్మలాగా, ఒక పిన్నిలాగా, ఒక వదినలా చూడాలి, కానీ నువ్వు వేరే ఉద్దేశంతో చూస్తున్నావంటే సన్నిధిని వనకట్లేదండి మనుషులు. దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధిని మీరు వనకరా అని ప్రశ్నిస్తున్నాడు. ఆ క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. వనకరా అంటే వనకట్లేదు. వనకమని దేవుడు చెప్తున్నాడు, నాకు భయపడమని దేవుడు చెప్తున్నాడు. నేను దోమలకు భయపడిపోతాను దేవా,
ట్రాఫిక్ పోలీస్ చూస్తే ఉచ్చపడిపోద్ది ప్రభా, మొత్తం గుండె హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ప్రభా. పోలీస్ కాకి బట్టలు చూస్తే నాకు ఎంత భయపడిపోతాను, వణికిపోతాను ప్రభా. పులులు, జంతువులు, కుక్కలు, తేనెటీగలు కూడా భయపడిపోతున్నాను. కానీ నేను నీకు మాత్రం భయపడను, ఎందుకంటే నీ శక్తి నాకు అర్థం కాలేదు. శక్తి అర్థం అవ్వాలి కదా. తేనెటీగ కుడితే ఇంత బొబ్బులు వచ్చేస్తుంది, ఇంత పెయిన్ వస్తుంది, ఇంత నొప్పి వస్తుంది అని తెలిసిన నీవు దేవునికి భయపడకపోతే ఎంత పెనిష్మెంట్ ఉంటుందో, ఎంత శిక్ష అనుభవిస్తున్నావో దానికి రుజువు నీకు ఖచ్చితంగా నీకు అర్థమవుతే ఆ దేవుడు ఎంత భయంకరుడో, ఆ దేవుడు ఎంత ప్రేమగా ఉన్న దేవుడే పాపం చేసి చెట్టరేగిపోతుంటే, వెర్రవేగిపోతుంటే నీ తోలు తీసి డప్పు కొడతాడనే విషయం మనకు అర్థమవుతే దేవునికి మనం భయపడకుండా ఉండగలమా? ఉండలేం కదా, భయపడిపోతాం. పోలీసులకి ఎందుకు భయపడతాం? లోపల లోపల కట్టకట్టలు వేసి నాలుగన్నీ బెల్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడైనా వెళ్ళారలేదు, బెల్ట్ ఉంటుంది, బెల్ట్. ఆ స్టిక్లు వేరేగా ఉంటాయి. కొడితే అమ్మ అంటాం తెలుసా, కందిపోద్ది, మొత్తం బాడీ అంతా ఎర్రగా వచ్చేది, కంట్లోంచి ఎర్రనిప్పులు వచ్చేస్తాయి. నేను చూశాను చాలామందిని, దగ్గరుండి నేను చూశాను. కొడుతుంటే ఈ మడం మీద కొట్టడం కానీ, చేతుల మీద కొట్టడం కానీ, కొడుతుంటే దుమ్ముల మీద, కాళ్ళ మీద కొడుతుంటే పెద్ద పెద్ద కేకలేస్తారు తెలుసా. దానికంటే కోట్ల రెప్పు బాధ నీకు నరకంలో ఉంటుంది తెలుసా. ఆ విషయం నీకు అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి గేరగా మాట్లాడితే లోపల వేసేసి కుమ్మేస్తారని భయపడిపోతున్నావు, కానీ అస్సలు నువ్వు దేవునికి భయపడకపోతే తర్వాత ఏం జరుగుతుందో అనే విషయం నీకు అర్థం కావట్లేదు. ఏం చేస్తాం? ఒకళ్ళు బాగా రోగాలు వచ్చేసాయి, బీపీ, షుగర్లు వచ్చేసాయి, రకరకాల వ్యాధులు వచ్చేసాయి, ఏమైపోతాం? చచ్చిపోతాం కదా, చచ్చిపోతాం. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మనిషికి అందరికీ అర్థం కావాలి, మనిషి లోపల ఒక ఆత్మ ఉందో తెలుసా. మనిషి ఇలా మాట్లాడుతున్నానంటే నాలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ ఉంద కనుక నేను భయపడుతున్నాను, క్షమించండి, నేను మాట్లాడుతున్నాను. ఆత్మ ఉంద కనుక నేను నడవగలుగుతున్నాను, ఆత్మ ఉంద కనుక నేను చూడగలుగుతున్నాను, ఆత్మ నాలో ఉంద కనుక నేను ప్రతి పని చేయగలుగుతున్నాను. నాలో నుంచి ఆత్మ ఇప్పుడే వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడే మైకి కింద పడిపోద్ది, నా బాడీ అంతలా చచ్చించామలా ఉండిపోద్ది, దేనికి పని చేయదు అది. ఇప్పుడు నేనేమంటానంటే ఏంటి, దేహాన్ని, ఆత్మని నరకములో వేసిన వాడికి మనం భయపడాలి, శరీరానికి కాదు. ఇప్పుడు కాకపోతే రేపని చనిపోతాం, రేపు కాకపోతే ఎల్లుండని చనిపోతాం, ఎల్లుండి కాకపోతే తర్వాతనే చనిపోతాం, తర్వాత కాకపోతే తర్వాతనే చనిపోతాం. ఏదో ఒక్క రోజు మనం చావడం ఖాయం. చూడండి, ఎలక్కి భయపడుతున్నారు, ఎలక వచ్చింది చర్చిలోకి. చూడండి, మనకి చక్కగా సబ్జెక్ట్ కూడా సింక్ అయింది. ఆ ఎలక్కి భయపడతారు తెలుసా. ఎలక్కి భయపడతారా? మన క్రిస్మస్కి చిన్న జర్రి వచ్చిందని సంఘం అంతా, చర్చిలో ఉన్న చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు అందరూ ఏమైపోయారు, లెగిసిపోయారు కదా. అంటే జర్రి కుడితే ప్రమాదం కదా, బాధ కదా, పెయిన్ వస్తుంది కదా, భయపడాలి కదా, భయపడాలి. ప్రతిదానికి భయపడుతున్నా మనం కూడా దేవునికి ఎక్కువ భయపడాలనుకున్నాను నేను. దేవునికి ఎక్కువ భయపడితే మనకే మేలండి, మనకే మేలు. ఒక మాట చూపిస్తాను. లోకాసు వార్త 1వ అధ్యాయం 50 వచనం. ఈ మాట చూపించి నేను ముగించేస్తాను. లోకాగా రాసిన సువార్త 1వ అధ్యాయము 50 వచనం. లోకాగా రాసిన సువార్త 1వ అధ్యాయము 50 వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా ఉండండి. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరముల ఉండెను. ఉంటుందా లేదా? 4-3 తరాలు చూస్తారని చెప్పానా? చూస్తామా లేదా? పిల్లలను చూస్తాం. ఆయనకు భయపడేవారు ఎవరికి భయపడేవారు? దేవునికి భయపడేవారు. దోమలకు కాదు, ఈగలకు కాదు, పులులకు కాదు, సింహాలకు కాదు, కుక్కలకు కాదు, జంతువులకు కాదు, అధికారులకు కాదు. ఎవరికి భయపడేవారు? దేవునికి భయపడేవారు. దేవునికి భయపడేవారి మీద ఆయన కనికరం తరతరములుండెను. కరుణిస్తాడు ఆయన. ఆయన పేరే కరుణామయుడు. ఏం పేరు మన దేవుని పేరు? కనికరించే కరుణామయుడు, కాపాడే నాథుడు, ఆపద బాంధవుడు. అంటే అర్థం తెలుసా? ఆపదలలో ఆదుకునేవాడు ఆయన. మన కష్టాలు తుడిచేవాడు, మన కన్నీరుని తుడిచేవాడు, మన బాధను అర్థం చేసుకున్నవాడు మన దేవుడు. స్నేహితులు కానీ, భార్య కానీ, భర్త కానీ, బంధువులు కానీ
తోబుట్టువులు కానీ ఎవరిని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నా దేవుడు మాత్రం నన్ను అర్థం చేసుకుంటాడు. ఆయన నా బాధను అర్థం చేసుకుంటాడు, నా వ్యాధిని అర్థం చేసుకుంటాడు, నా కష్టాన్ని అర్థం చేసుకుంటాడు, నా కన్నీరు తుడిచే దేవుడు నా దేవుడు. మన దేవుడు ఆషామాషం దేవుడు కాదండి. మొక్కు బళ్ళు ఇవ్వండి, నాకు అది బళ్ళు ఇవ్వండి, నాకు ఇది బళ్ళు ఇవ్వండి, నాకు ఇన్ని కోట్లు ఇవ్వండి, నాకు అన్ని కోట్లు దానం చేయండి, ఇన్ని లక్షలు ఇవ్వండి, అన్ని లక్షలు ఇవ్వండి, మోకాలతో నడవండి, తలలు ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని ఏం అడగడు మనలో. ఏమడుగుతాడు తెలుసా? నీ హృదయంలో కొంత చోటు నీవు ప్రభు, కొంత చోటు నీవయ్యా, కొంత చోటుని. చాలామంది సేవకులు మాట్లాడితే ఇలా అంటారు, టీవీలో ఇంట్లోనంట టీవీ ఉంటుంది, టీవీకి చోటు ఉంటుందంట, ఇంట్లో అన్నికి చోటు ఉంటుంది కానీ ఏసీకి చోటు ఉండదంట. ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఆ ఇంట్లోనే బారు, ఇంట్లోనే మందు, కొంత ఇంట్లోకి వెళ్ళండి, సిగరెట్ పెట్లు, కైనా ప్యాకెట్లు, మందు బాటిల్స్ అన్నీ ఉంటాయి, బూతులు ఉంటాయి. అసలు క్రిస్టియన్సీలు ఇలా ఉండదు. అది ఒక ప్రశాంతత ఉండదు, ఒక నెమ్మది ఉండదు, ఒక సంతోషం, ఒక ఆనందం ఉండదు, దేవుని స్తుతించడం ఉండదు, దేవుని పాటలు వినడం ఉండదు, దేవుని వాక్యాన్ని వినడం ఉండదు. సినిమాలు చూడడం, సీరియల్ చూడడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇంకా ఇష్టం వచ్చినట్టు పాప పళ్ళు ఇంట్లోనే చేసుకోవడం. తల్లిదండ్రులకి పిల్లలు భయపడరు, పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించరు. ఇలాగ చెడిపోతున్నాయి సమాజంలో భక్తుల కుటుంబాలు, భక్తులు అనుకుంటున్న కుటుంబాలు. నిజమైన భక్తుల కుటుంబాలు అయితే అలా చెడిపోవు, అలా పాడవు. తరతరాలు ఉంటాయి. పిల్లలను చూస్తాం అండి. నేను భక్తిపరుని అయితే నా వెనక వచ్చే పిల్లలు కూడా భక్తిపరులుగా ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ భక్తిపరుడు ఏం చేస్తాడు? ఆ పిల్లల్ని అలాంటి పెంపకంలో పెంచుతాడు, అలాంటి పాటలు నేర్పిస్తాడు, అలాంటి వాక్యాలు నేర్పిస్తాడు, అలాంటి విలువలు నేర్పిస్తాడు, తన అడుగు జాడలో నడిపించుకుంటాడు. నేను మైకెట్టుకొని వరకు గొప్పలు చెప్పేసి నా పిల్లల్ని పట్టించుకోలేదనుకో, నేను భక్తిపరుని కాదు. నా భార్యను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని కట్టుకుంటూ సమాజాన్ని ఉద్ధరించాలి. నేను ఏమీ కుటుంబాన్ని ఉద్ధరించకుండా సమాజాన్ని ఉద్ధరించలేం. మనం చూడాలి, మనం బాగోవాలి, మన భార్య బాగోవాలి, మన పిల్లలు బాగోవాలి, మన కుటుంబం బాగోవాలి. అన్నీ బాగుంటేనే అప్పుడు సమాజం కూడా బాగుంటుంది. ముందు ఇంటిని గెలిచి అప్పుడు ఈదిని గెలాలంట. ఇంటిని గెలిచిన వాడు ఖచ్చితంగా సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తాడు, అనేక మందిని ఆలోచింపజేస్తాడు, అనేక మందికి అనేకమైన విషయాలు నేర్పిస్తాడు. ఈరోజు ఎంతోమంది సేవకులు, నాకు చాలా ఇష్టమైన సేవకులు ఉన్నారండి. ఎంత ఆదర్శంగా తీసుకుంటారో తెలుసు. ఈరోజు వాళ్ళు ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలుసు, లక్షల మంది ఫాలో అవుతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? వారి ఇంటిని కట్టుకున్నారు. వారి ఆధ్యాత్మిక జీవితంగా ఈరోజు ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నారు ప్రజల్లో. అలాంటి యొక్క అడుగుజాడల్లో మనం ఉండాలి అంటే మొదటగా నేను భయపడాలి. ఎవరికి భయపడాలంట? చెప్పండి, ఎవరికి భయపడాలి? దోమలకా, ఈగలకా, పోలీసు వారికా, షుగర్కా, బీపీకా, కరోనాకా, లేకపోతే వైరస్లకా, కుక్కలకా, దేనికి? ఇలా మీరు ఏదైనా మీరు రాసుకోండి. ఇవన్నీకి మేము భయపడొద్దా అంటే భయపడండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి మాత్రం మీరు భయపడండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి భయపడ నేర్చుకోండి. ఒకవేళ కుక్క మీద దాడి చేసినా ఏం జరగదు, ఏం చేయదు. దేవుని కాపుదల ఉంటుంది. ఆయన త్రోవలు యందు నడిచేవారికంట ఆయన దూతలే కావలి ఉంచుతాడండి. తెలుసా? కావలించుతాడంట. ఆ మాట చూపించిన మాటలు ముగిస్తాను. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎవరిల్లు? దేవుని సైన్యం, దేవుని దూతలు. ఈరోజు బండి బాగలేదు, బండి పాడైపోయింది, కానీ మనకి అవకాశం, వేరే ఆప్షన్ లేదు. ఆటోల మీద రావాలన్నా అంత స్తోమత లేదు, కొన్ని బండి మార్చాలన్నంత స్థితి లేదు. మనం ఎందుకు నమ్మకంగా వచ్చేస్తున్నామంటే, ప్రభా ఇది నీ ప్రయాణం. ఎప్పుడైంది మేము పార్కులకి బయటికి 5గురు వెళ్ళాం, ఎప్పుడు వెళ్ళలేదు. ఎక్కువగా మందిరానికి వచ్చినంతగా 5గురు మేము ఎక్కడికి
వెళ్ళలేదు. పిల్లల్ని తీసుకెళ్ళడం, భార్యని తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ 5 ఎక్కువగా మేము ఎక్కడికి బయటికి వెళ్ళాం. కానీ దేవుని చర్చికి అనగాని, మూలపేట ప్రాంతానికి అనగాని మేము ఏం చేస్తాం, 5 ఎక్కేస్తాం. మన బండి బాలేదు. అలాగని బండి బాగలేకపోయినా వెళ్ళిపోమని అనట్లేదు కానీ, దేవుడు కాపాడతాడని ఒక ధైర్యం. ఏమీ జరగదు, బండి బాగలేదు, ఇంజిన్ ఆగిపోద్దాము, ఇది ఆగిపోద్దాము, ఏం ఆలోచించకుండా దేవుని పని మీద వెళ్తున్నాను కదా ఒక విశ్వాసం, ఒక నమ్మకం, క్షేమంగా తీసుకెళ్తాడు ఆయన. ధైర్యంగా వచ్చేస్తున్నాం. లేకపోతే ఎన్ని యాక్సిడెంట్లు తప్పించుకున్నాము, ఎన్ని ప్రమాదాలు తప్పించుకున్నాము. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మన పట్ల. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన పనుల మీద మనం వెళ్తున్నాం కనుక, ఆయన మార్గాలను సరళం చేయడానికి వెళ్తున్నాం కనుక, అనేక మందిని ఆయన రాజ్యంలో చేర్చడానికి వెళ్తున్నాం కనుక, అనేక మందిని బలపరచడానికి వెళ్తున్నాం కనుక, అనేక మందిని ధైర్యపరచడానికి వెళ్తున్నాం కనుక, అనేక మంది పాపముల నుంచి విడిపించడానికి వెళ్తున్నాం కనుక, అనేక మంది మనశ్శాంతి లేని ప్రజలకు మనశ్శాంతిని ఇవ్వడానికి వెళ్తున్నాం కనుక, అనేక మందికి సమాధానం లేని ప్రజలకు సమాధానకర్తను పరిచయం చేయడానికి వెళ్తున్నాం కనుక, మన ప్రయాణంలో మనకు క్షేమమే కలుగుతుంది. మన ప్రయాణంలో మనం సురక్షితంగా క్షేమకరమైన ప్రయాణం దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఏదైనా ఆటంకాలు వస్తే ఖచ్చితంగా తన సైన్యాన్ని, తన దూతలని ఆజ్ఞాపిస్తాడు, నిన్ను నన్ను కాపాడుతాడు. ఆయన మాత్రమే కాపాడగలిగే గొప్ప దేవుడు. ఆయనకు మాత్రమే మనం భయపడాలి. ఆయనకు మాత్రమే భయపడిపోతే మన కుటుంబాలు బాగుంటాయి, మనకు మేలు కలుగుతుంది. మన చేతుల కష్టార్జితాన్ని మనం మనం దీవించబడతాం. మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలు మనం చూస్తాం. మన భార్య ఫలించి ద్రాక్షవల్లిగా ఉంటుంది. మన పిల్లలు భోజనపు బల చుట్టూ ఒలివ మొక్కల వలె మన పిల్లలు ఉంటారు. ఒలివ మొక్క వలె మన పిల్లలు ఉండాలన్నా, మన భార్య ద్రాక్షవల్లిగా ఉండాలన్నా, నా చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలన్నా, నేను పిల్లలను చూడాలన్నా, మనం ఏం చేయాలి? నేను ధన్యుడిగా ఉండాలన్నా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఉంటే అమ్మ నావే చూడాలి. ఖచ్చితంగా ఉంటే దేవుడు ఎన్ని దేవుని ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. మరొకసారి చెప్తున్నాను, షుగర్కి, బీపీకి, వ్యాధులకి, అనారోగ్యాలకి ఇంత భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ భయపడిపోతే అది ఇంకా ఎక్కువైపోతాయి కానీ తగ్గవు, తెలుసా? ఇప్పుడు షుగర్ రావడం కారణం ఏంటో తెలుసా? ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నా, ఎక్కువ ఒత్తిడి టెన్షన్ పెట్టుకున్నా షుగర్ వచ్చేస్తుందంట. అందుకే ఫ్రీగా ఉండాలి, మైండ్ని ఫ్రీగా పెట్టుకోవాలి. మరి కష్టాలు రావా? వస్తాయి. నష్టాలు రావా? వస్తాయి. వ్యాధులు రావా? వస్తాయి. శ్రమలు వస్తాయా? వస్తాయి. ఎన్ని వచ్చినా దేవుడు మన పక్షాన ఉన్నాడో అన్నిటి నుంచి దేవుడు ఒక రోజు నన్ను విడిపిస్తాడని ధైర్యంతో ముందుకు వెళ్ళిపోవాలి. నిన్న బీచ్ రోడ్లో, దుమ్ములపేట కుంభాభిషేకం బీచ్లో ఒక పాప, ఆ పాప తండ్రి సూసైడ్ చేసుకోవడానికి కాలంలో పడిపోయారు, తెలుసా? నేను పొద్దున్నే చూశాను ఆ వీడియో. ఎందుకు పడిపోయావయ్యా అని అడిగితే ఆయన అంటున్నాడు, నా పాపకి భయంకరమైన వ్యాధి ఒకటి వచ్చేసిందండి, 16 కోట్లు ఉండాలంటండి, నా వల్ల అవ్వట్లేదండి, గవర్నమెంట్కి ఎన్నో విన్నపాలు తెలియజేశాను, స్పందన రాలేదండి, ఎందుకంటే నా పాప చనిపోతుంది, నేను కూడా ఎందుకని బ్రతకడం అని మేమిద్దరం చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి నీటిలోకి వెళ్ళిపోయారు, తెలుసా? అలా లాక్కొస్తున్నారు మన వాళ్ళు. అంతలో ఏటకెళ్ళిన వాళ్ళు అక్కడ ఉంటారు కదా, రేవులో అంటే అది వేరే చోట అయితే ఎవరు ఉండరు. ఉదయం అందరూ ఉన్నారు, ఏం చేశారు? పాపని, తనని కాపాడి ఏం చేస్తున్నారంటే, ఇది డిప్యూటీ సీఎంకి కానీ ఈ సమాచారం ఈ సోషల్ మీడియా షేర్ చేయండి, అధికారుల దగ్గరికి వెళ్ళాలి, మనం కూడా కొంత పునరుత్నాన్ని కాపాడుకున్నట్టుగా మనం కూడా ఈ అమ్మాయిని కూడా కాపాడుకోవాలి అని ఈరోజు సోషల్ మీడియాలో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఏదైనా బ్రతికి సాధించాలి కానీ సత్యాన్ని సాధించగలవా? ఒకసారి నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకు బ్రతుకుతున్నాము, ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులా, ఇన్ని బాధలా. ఒకసారి మనుషులుగా మనకు ఆలోచన వస్తుంది. కానీ అలాంటి మనుషులకు, నేను ఒక అబ్బాయి అంటున్నాడు పనిలో, ఇంత ఒత్తిడి ఉంది, ఇంత టెన్షన్ ఉంది, ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నువ్వు ఎంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావయ్యా అని అడిగాడు నన్ను ఒక అన్యుడు. నేను ఒకటే అన్నాను, దానికి ధైర్యం ఇదే, దీని మించి ధైర్యం ఏది లేదు. స్నేహితులు ధైర్యం ఇవ్వట్లేదు, తల్లిదండ్రులు ధైర్యం ఇవ్వట్లేదు, అత్తమామలు ధైర్యం ఇవ్వట్లేదు, ఎవరు ధైర్యం ఇవ్వట్లేదు. నాకు ధైర్యాన్ని ఎవరిస్తున్నారు తెలుసా? ఈ మాటలే. ఇది ఎంత పవర్ఫుల్ మెడిసిన్ తెలుసా? ఎంత బాగు చేసే మందులోనే తెలిసి, దీంట్లో ఏ వ్యాధికైనా దీంట్లో మందు దొరుకుతుంది. ఏ వ్యాధికైనా, ఈ భూప్రపంచంలో మనిషి బ్రతకడానికి, నాశనం చేయడానికి వచ్చిన వ్యాధులు, ఎన్ని రకాల వ్యాధులు ఉన్నా ఆ వ్యాధులన్నిటి నుండి తప్పించే మందులు దీంట్లో ఉన్నాయి.
ఏ వ్యాధులు చెప్తున్నాను అవి? భౌతికమైనవి, ఆత్మీయ వ్యాధులు కూడా. మనశ్శాంతి లేకపోయినా మనశ్శాంతిని ఇస్తుంది, సమాధానం లేకపోయినా సమాధానాన్ని ఇస్తుంది, నెమ్మది లేకపోయినా నెమ్మదిని ఇస్తుంది, కోపాన్ని అనిస్తుంది, సాత్వికాన్ని నేర్పిస్తుంది, ప్రేమను తెలియజేస్తుంది. ఎన్నో విలువైన లక్షణాలు దీంట్లో ఉన్నాయి. నా దేవుడు అనుసరించి రాయించి నిరూపించి చూపించి తన పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేకమైన భక్తులను సాక్ష్యాధారాలతోటి రాయించిన గ్రంథం ఇది అండి. ఏదైనా బ్రతికి సాధించాలి, చచ్చి ఏమి సాధించలేము. ఇప్పుడు అప్పులు ఉన్నాయి, చచ్చిపోతే అప్పులు తీరిపోతాయా? తీరవు కదా. ఇప్పుడు పాపని చంపేస్తాం, పాప ఏం బ్రతుకుతుందా? ఎలాగ నువ్వు చంపపోయినా చచ్చిపోద్దు కదా, దానికి నువ్వు చనిపోవడం ఎందుకు? ఏదో ఒకవేళ అయితే ఇదొక్కటి ప్రయత్నం చేయి. ఎందుకంటే మన దగ్గర 16 కోట్లెట్టి ఇంజక్షన్ కొనవలసిన స్తోమత మన దగ్గర లేదు కనుక, అది సోషల్ మీడియాని పిలిపించుకోవడమో లేకపోతే ఎలాంటి మా సంఘాల దగ్గరికి వచ్చారనుకో, చర్చిల దగ్గరికి నేనైతే ఫ్రీ అనౌన్స్మెంట్ చేస్తాను. నిజంగా డిప్యూటీ సీఎం కాదు కదా, ప్రధానమంత్రి కూడా సమాచారం వెళ్ళిపోయినంత సోషల్ మీడియా కాలం ఇది. ఒకప్పుడు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్ దొరకాలి. ఇప్పుడు అలా లేదు. సోషల్ మీడియాలో ఒక 1000 వీడియోలు సోషల్ మీడియా అప్లోడ్ చేసామనుకోండి, డిప్యూటీ సీఎం దిగొచ్చేస్తాడు దెబ్బకి. వచ్చేస్తున్నాడు, రావట్లేదా? పునరుత్థానం ఎలా బ్రతికింది అమ్మాయి? వీడియోలు చేశారు, చేశారు. కొంత ఫండ్స్ వసూలు చేశారు. ఏమైపోయింది అమ్మాయి? ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. 16 కోట్లు ఏంటి, 1600 కోట్లు అయినా సరే చేయగలరు. ఇంకా మనుషులు దాతలు ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. మంచోళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? చెడ్డోళ్ళ కోసం ఉంచుతున్నాడు. ఇంకా మానవత్వం ఉండాలి మనుషుల్లో, మానవత్వం సంపాదించుకోవాలి. మనం మేలుకరంగా ఉండాలి, అనేక మందికి రోల్ మోడల్గా ఉండాలి, అనేక మందిని ఆలోచింపజేసే చైతన్యాన్ని తీసుకొచ్చేవారుగా మనం ఉండాలి. మాటలు అర్థమయ్యాయి కదా. దేవునికి మాత్రమే మనం భయపడితే మనకి ఎన్ని మేలున్నాయో, ఎంత మేలుందో. మన భార్య బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మనకు మేలు కలుగుతుంది, మన చేతుల కష్టార్జితం దీవించబడుతుంది. ఎన్ని ఉండాలంటే దేవునికి భయపడేవారుగా మీరు నేను ఉండాలనేది మనస్ఫూర్తిగా దేవుని పేరట కోరుకుంటూ దేవుని ప్రార్థన చేద్దాం. అందరూ కండ్లు మూసుకొని ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన ప్రభా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి, చక్కటి సందేశాన్ని మీరు మాకు చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఎవరు చెవుని పెట్టకుండా ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకుని నాతో సహా ప్రభా నెమలు వేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ మాటల ప్రకారం మేము బ్రతకడానికి సహాయం దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.